హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నేను హాస్పిటల్‌కి వెళ్తున్నాననమాట. కొంచెం నా హెల్త్ అయితే చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుందనేసి హాస్పిటల్‌కి అయితే వెళ్తున్నాను. ఎవ్రీ మంత్ ఒక చెకప్ అయితే ఉంటుంది. ఈ థైరాయిడ్ వచ్చాక నాకైతే చాలా అంటే చాలా ఇదిగా ఉందనమాట. ఇంకా హాస్పిటల్‌కి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఎవ్రీ మంత్. ఈసారి మా మేనత్తని తీసుకుని నేను హాస్పిటల్‌కి అయితే ఆటోలో వెళ్ళానండి. ఇంకా చెకప్ అయిపోయి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. వచ్చే టైంలో అత్తిలి వరకు బాగానే వచ్చేసాం. ఇంక అత్తిలి నుంచి వెళ్ళాల్సి వేరే ఆటో ఎక్కి వెళ్ళాలి మా ఊరు వెళ్ళాలంటే. ఒక్క ఆటో కూడా రాలేదు మా దరిద్రానికి తగ్గట్లు. ఇంకా మేనత్తతో నేనేం చెప్పానంటే, సరేలే వాకింగ్ అయినట్టుంటదిలే, సర్లే నడిచి వెళ్ళిపోదాం. ఇంకెంతసేపు చూసినా ఇంకా రావట్లేదు కదా, ఒక్క ఆటో కూడా అని అనేసి సరదాగా ఒక జనపతితో ఒక వాటర్ బాటిల్ తీసుకొని తినుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అసలు ఎటు చూసినా సరే ఒక్క ఆటో కానీ ఒక్క బైక్ కానీ కూడా రాలేదు. ఇన్‌కేస్ మా వాళ్ళు ఎవరైనా బైక్ మీద వస్తే వెళ్ళిపోదాం అనుకుంటే వెయిట్ చేసాము. చూడండి ఇటు సైడ్ అన్ని పొలాలు అండ్ ఇదికి వరకు ఇక్కడ అరటి తోట అయితే ఉండేది. ఇప్పుడు అరటి తోట అయితే తీసేసారనమాట. ఓన్లీ ప్లెయిన్‌గా మామూలుగా ఉంది అంతే. ఇంకా ఆల్మోస్ట్ మా ఊరైతే రీచ్ అయిపోయామన్నమాట. ఇటు నుంచి పక్కకు వెళ్తే మా ఊరు పొలాలు కూడా వస్తాయి. అండ్ ఇంకా మేము ఊర్లోకైతే వచ్చేసినట్టే. ఇంకా 4 కిలోమీటర్స్. అయితే మా అత్త అయితే ఏమంటుందంటే, "ఇదంతా చూడు ఈ ప్లేస్‌లో ఇలా నడిపించి తీసుకొస్తున్నావు నన్ను. నేను హాస్పిటల్ తీసుకెళ్ళినందుకు నాకు వాకింగ్ అయి చేపిచ్చేస్తున్నావు. ఇంక నాకు 4, 5 కేజీస్ తగ్గిపోతాను ఈ దెబ్బతోటి" అని అంటుందనమాట. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంగా ఊరైతే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. అసలే ఫస్ట్ టైం ఈ విధంగా నేను 4 కిలోమీటర్స్ నడిచి రావడం అనమాట. ఇంకా ఇంక కొంచెం దూరం వెళ్తే ఇంకా ఊర్లోకి ఎంటర్ అయిపోవచ్చు. కానీ వచ్చేంతసేపు కూడా భయం వేస్తూనే ఉంది. ఏంటి ఈ పరిస్థితి, నా సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఏంటో దరిద్రం ఇలా తన్నుకొచ్చేస్తుంది ఏంట్రా బాబు అని అంతే అనుకున్నాను. ఎలాగైనా సరే వెళ్ళిపోదాంలే అని మెల్లగా నడక అందుకున్నాం. కానీ నడక అందుకున్న కొద్దిసేపటికైనా ఒక ఆటో అన్నా వస్తుందిలే అనుకున్నాం కానీ ఒక్క ఆటో కూడా రాలేదు ఫ్రెండ్స్. మేము నడిచి వచ్చేసరికి ఇంకా మాకు మినిమమ్ 1 అవర్ పట్టింది. 1 అవర్లో కూడా ఒక్క ఆటో కానీ, ఒక బస్సు కానీ, ఒక బైక్ కానీ రాలేదు. కానీ ఎలా అయితేనే ఊర్లోకైతే వచ్చేసాం. ఇక ఇది మా రోడ్డు అండి. ఇది చెరువు. ఇంకా పక్కన ఉండేది చర్చ్ అనమాట. ఇంకా ఊర్లోకైతే వచ్చేసాం. ఇంకా ఇంటికి రీచ్ అయిపోయామన్నమాట. 2కి అక్కడ స్టార్ట్ అయితే 3:30 40-4 కల్లా ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇది వచ్చేసి పేటలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇంక ఇది మా ఇంటికి వెళ్ళే రోడ్డు. ఎలాగైనా సరే నడిపించుకొచ్చేసాం. ఒక వాటర్ బాటిల్, ఒక జనపతి తెచ్చుకున్నాను. మా అత్త కామెడీ చేస్తుంది. ఇంకా సరే అనేసి ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా కొద్దిసేపట్లో ఇంటికైతే వస్తున్నాం. ఏంటో తెలియదు గాయ్స్, అసలు నిజం చెప్పాలంటే ఒక చేతిలో రూపాయి లేదు. వచ్చే టైంలోనేమో హాస్పిటల్కి వెళ్ళిపోవడము, లేక పిల్లలకి ఫీవర్ రావడము, ఏంట్రా దేవుడా నా పరిస్థితి అనుకుంటూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు ఆటోలో కూడా ఒక్కటి కూడా రాలేదు. ఎలాగైనా సరే మేము నడిచొద్దాం అనేసి అనుకుని ఆఖరికి ఇంటి వరకు నడుచుకొచ్చేసాము. ఇంకా అదే కనిపించింది మా ఇల్లు. ఇంకా ఎలాగైనా సరే వచ్చేసాం కదా అని ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా బయట కూర్చునిపోయాను. లోపలికి కూడా వెళ్ళే ఓపిక లేదు. ఇక 4 కిలోమీటర్స్ అంటే మాటలా అలా నడుచుకుంటూ వచ్చేసాము. ఎలాగైనా సరే వెళ్ళిపోదాం అనేసి. ఇంకా ఈరోజుటి వీడియో ఇదండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకెళ్ళగలను ఫ్రెండ్స్. ప్లీజ్ మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.